నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నినాదాలు రైతన్నలకు బేడీలు వేసిన ప్రభుత్వ వైఖరిపైన నిరసన మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పర్యటన కొత్తగా 6 ఆర్టీసీ బస్సుల ప్రారంభం తిరుపతిలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పర్యటన చేనేత ఆప్కో టెక్స్టైల్స్ రంగాల అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమీక్ష గుంటూరు మిలీనియం బ్లాక్ శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని హామీ లగచర్ల రైతన్నకులు బేడీలు వేసిన ప్రభుత్వ వైఖరిపైన నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అసెంబ్లీ ప్రాంగణంలో నినాదాలు చేశారు. రైతులకు బేడీల సిగ్గు అంటూ నినాదాలు చేశారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులను చేతిలో పట్టుకుని శాసనసభలోకి తీసుకువెళ్తుండగా వారిని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు 1200 కోట్ల రూపాయలు చెల్లించారు, కానీ సర్పంచులు చేసిన పనులకు మాత్రం ఈ బిల్లులు చెల్లించలేదని, దీనిపై సమాధానం చెప్పాలని హరీష్ రావు నిలదీశారు. సర్పంచులు ఆందోళనకు దిగితే వారిని అడ్డుకున్నారని హరీష్ రావు ఆరోపించారు. అయితే ఈ సందర్భంగా హరీష్ రావు ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి సీతక్క గత ప్రభుత్వం సర్పంచ్లకు బకాయిలు పెట్టిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. హరీష్ రావు ప్రసంగానికి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డు తగలడంతో అసెంబ్లీలో హరీష్ రావు సెటైర్లు వేశారు. మొన్న 2 రోజుల ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చారని, ఇదేనా ట్రైనింగ్ అంటూ ప్రశ్నించారు. సభలో తాను మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డు తగలడంపై హరీష్ రావు మండిపడ్డారు. రైతులకు బేడీలేస్తారా? గిరిజన రైతులకు బేడీలా? ఇదేమి ప్రభుత్వం, ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ అక్రమంగా అరెస్ట్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో నేడు కొత్తగా 6 ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. అంతేకాకుండా నియోజకవర్గానికి భారీగా నిధులను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా నియోజకవర్గానికి శాంక్షన్ చేయించిన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే అనంతరం స్వయంగా ఆర్టీసీ బస్సును నడిపారు. నల్గొండ జిల్లా మునుగోడుకు 6 బస్సులను మంజూరు చేసిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నాడు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఓకే అన్ని కాపాడింది పోలీసులే. అయ్యో పక్క జరిగే పక్క జరిగే
నాయకత్వం టైగర్ రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ముద్దు బిడ్డ రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం జై ఎంతకుని మత్తురాగలే స్వామి సార్ సార్ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో వెలిసిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ రథోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం మంత్రి కొండా సురేఖ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరితో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి మక్తల్ వచ్చిన మంత్రిని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వాటికి శ్రీహరి పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ ధర్మకర్త ప్రాణేశాచార్య ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు మోసుకొని భజాభజంత్రీల మధ్య ఊరేగింపుగా తరలివచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పశ్చిమ ముఖంగా ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించినందున స్వామివారిని శ్రీ పడమటి ఆంజనేయ స్వామిగా పిలుస్తారని మంత్రికి వివరించారు. ఈ ప్రాంతానికి మక్తల్ అనేటువంటి పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది అని చెప్పి మరి స్థిరపడింది అని చెప్పి నానుడి మరి రాముడి భక్తుడైనటువంటి జాంబవంతుడి చేతుల మీదుగా ఈ ఆలయాన్ని ఆ రోజు ఆంజనేయ స్వామిని 500 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. మరి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేనేత కార్మికుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంపై ప్రాధాన్యత చూపుతామని, మార్కెట్ నెట్వర్క్ విస్తరణ, చేనేత ఉత్పత్తులకు న్యాయమైన ధర నిర్ధారణ చేసేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత, రాష్ట్ర చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణిలతో కలిసి చేనేత, అప్కో, టెక్స్టైల్స్ రంగాల అభివృద్ధిపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో చేనేత రంగాన్ని కాపాడి అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. Cluster connected with something. Our power loom. Everybody खादी स्टॉल in Bihar. Power loom का कपड़ा. टोटल साउथ से पावर लूम के कपड़े नॉर्थ में खादी स्टॉल पे. तो हम एक रिक्वेस्ट करें आपसे, आप होमवर्क करो. उद्देश्य है रिप्लाई में इनकम हैंडलूम के जैसा तो वो नॉर्थ ईस्ट అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ గారు వచ్చారు. అంటే ఈరోజు టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ రివ్యూ మీటింగ్ జరిగింది. చాలా బాగా జరిగింది. మన స్టేట్లో వీవర్సు, హ్యాండిక్రాఫ్ట్స్ ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు మార్కెటింగ్ ఏ విధంగా సదుపాయం కల్పించాలి, వాళ్ళను పనితనం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా వాళ్ళకి ఏ విధంగా పని ఇవ్వాలి, ట్రైనింగ్స్ ఎలా ఇవ్వాలన్న విషయాన్ని కూడా చాలా మంచి సూచనలు తెలియజేశారు. పత్తి రైతులు కూడా బాగా తగ్గిపోయారు. ఎందుకంటే వాళ్ళు గిట్టుబాటు ధర లేకపోవడం, నాణ్యతమైన విత్తనాలు లేకపోవడం, ముఖ్యంగా నాణ్యతమైన విత్తనాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇది మీరు ప్రెస్టేజ్గా తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ మరి సంపూర్ణంగా మద్దతు ఉంది. మీరు ఒక డిస్టిక్ని ఒక మోడల్గా తీసుకొని అక్కడ పత్తి రైతులను కూడా మీరు బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళకి కావాల్సిన లేటెస్ట్ మిషనరీ, అది ఎలాగైతే ప్లక్కింగ్ చేయాలి, పత్తిని ప్లక్కింగ్ ఎలా స్వింగ్ చేయాలి, ఈయన కొత్త టెక్నాలజీని ఒక మోడల్గా తయారు చేయండి. ఖచ్చితంగా మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు మద్దతుగా ఉంటామని కూడా మినిస్టర్ గారు చెప్పారు. అదేవిధంగా మనకు ఎందుకంటే ఎక్కువగా రైతాంగం తర్వాత ఎక్కువగా చేనేతల మీద ఆధారపడిన రాష్ట్రం మనది. భారతదేశంలో ఎక్కువగా రెండో స్థానంలో చేనేత వర్గాలే ఉన్నాయి. వారికి కూడా ఉపాధి చూపించాలి. ఏదైతే మన ముఖ్యమంత్రి మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు 365 రోజులు చేనేతలకు పని ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నారో అదే సంకల్పంతోనే మన సెంట్రల్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఈరోజు మాకు ఆయన దశాదిశ నిర్దేశించి ఖచ్చితంగా చేనేతలకు, హ్యాండిక్రాఫ్ట్స్కి పూర్వ వైభవం తీసుకురాబోతున్నాం. 365 రోజులు వాళ్ళకి పని ఇవ్వుతున్నాం. ఆ పని కూడా నాణ్యతమైన లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా ఏ విధంగా అయితే మనం తీసుకెళ్ళాలి ప్రజల్లోకి అన్న విషయాన్ని కూడా మాకు దశాదిశ నిర్దేశించారు. మన రాష్ట్రంలో
5 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నామన్న విషయాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కూడా ఇక్కడ కావాల్సిన చోట క్లస్టర్స్ ఏర్పాటు చేద్దామన్నారు. సానుకూలంగా మంచిగా, ఎందుకంటే స్వర్ణాంధ్రప్రదేశ్ ఇదొక మార్గంగా ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఈ మేరకు 3 కోట్ల వ్యయంతో జీజీహెచ్లో నూతనంగా నిర్మించనున్న మిలీనియం బ్లాక్కు శంకుస్థాపన చేశారు. జీజీహెచ్ అభివృద్ధి కోసం ఎన్ఆర్ఆలు అందిస్తున్న సహకారం మరవలేనిదని పెమ్మసాని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ కృషితో పాటు దాతలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈరోజు వారందరికీ కూడా మన హాస్పిటల్ ఇబ్బంది తరఫున హాస్పిటల్ తరఫున థ్యాంక్స్ చెప్తూ అదే ఇప్పుడు మనకి ఒక డాక్టర్ కి స్టెథోస్కోప్ మెడలో ఏ విధంగా ఉంటుందో గుంటూరు జనరల్ హాస్పిటల్ కి జింకాలో వారి సేవలు అదే విధంగా మణిమానులాగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కొన్ని వందల మంది చదువుకొని విదేశాలకు వెళ్తా ఉన్నారు, సక్సెస్ అవుతా ఉన్నారు, సక్సెస్ఫుల్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు, బాగా సంపాదించుకుంటా ఉన్నారు. అయితే ఎంతమంది వెనక్కి వచ్చి ఈ విధంగా హాస్పిటల్ని ఒక సొంత హాస్పిటల్ లాగా కేర్ తీసుకొని బిల్డ్ చేయడం అనేది చాలా లేదు. ఇలాంటివి జరుగుతున్నాయంటే మిగిలిన వాటిల్లో ఉన్న వాళ్ళు చేయరు అని కాదు, వారికి చేయాలని ఉన్నా కూడా ఎప్పుడు ఒకళ్ళు ఇద్దరు లీడర్షిప్ తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటి లీడర్షిప్ తీసుకొని ఈ విధంగా జింకానా ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పొదిలి ప్రసాద్ గారికి, బాబురెడ్డి గారికి, అదేవిధంగా వారి సభ్యులందరికీ కూడా గుంటూరు తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మరి ఈరోజు ఒక మంచి లైబ్రరీ కానీ, ఒక పెద్ద ఆడిటోరియం కానీ, ఇప్పుడు నిలబడి మాట్లాడుతున్నటువంటి బిల్డింగ్ కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి తల్లి పిల్లల హాస్పిటల్ కానీ రాబోయే 2 ఫ్లోర్లు అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నది. అందులో వీరి సొంత డబ్బులు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో బీసీ భవనాలు నిర్మిస్తామని మంత్రి సవిత తెలిపారు. తిరుపతిలో బీసీ బాలిక హాస్టల్ ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పటి టీడీపీ ప్రభుత్వం బీసీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఆ భవనాలన్నీ 70 నుంచి 80% పూర్తయ్యాయని తెలిపారు. అయితే ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ నిర్మాణాలను పట్టించుకోలేదని తెలిపారు. హాస్టళ్ల మరమ్మతులు నిధులు మంజూరు చేయలేదని మండిపడ్డారు. చివరికి విద్యార్థుల డైట్ బిల్లులు కూడా చెల్లించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యాం. ఈరోజు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని రెనోవేషన్ చేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా ఎలాంటి రెనోవేషన్స్ లేక పిల్లలు చాలా ఇబ్బంది పెట్టారు. వాష్రూమ్స్లో వాటర్ లేదు, బెడ్రూమ్ హాస్టల్లో బల్బులు లేవు, పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని కనీస మరమ్మతులు కూడా 5 సంవత్సరాల నుంచి చేయలేకపోయింది గత ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా రెనోవేషన్స్ కోసం బీసీ హాస్టల్స్, బీసీ గురుకులస్ రెనోవేషన్స్ కోసం కూడా 25 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారు. అదేవిధంగా ప్రతి బీసీ రెసిడెన్షియల్ స్కూలు, ప్రతి బీసీ గురుకులస్తో కూడా ఇన్వర్టర్స్ పెట్టబోతున్నాం. ఇన్వర్టర్స్ ఆల్రెడీ పెట్టేశాం, సీసీ కెమెరాలు కూడా బిగించబోతున్నాం. ఈ విషయాన్ని కూడా మేము పిల్లలకు కూడా తెలియజేశాం. మేము మీడియా ద్వారా కూడా తెలియజేసేది ఒకటే, ప్రతి చోట కూడా బీసీ బడుగు బడిహీన వర్గాల పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ, గతంలో బీసీ భవన్లో కూడా మేము 14-19లో శాంక్షన్ చేసి 70-80% కూడా పూర్తి అయిపోయినాయి. కానీ ఈ రంగుల రెడ్డి గారు ఆ రంగులు మార్చో పేరు మార్చో బీసీ బిడ్డల కోసం బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ హ్యాండ్ ఓవర్ చేయలేకపోయినారు. బీసీల కోసం బీసీలు ఓట్లు వేయించుకొని బీసీల ద్రోహి ఆ జగన్మోహన్ రెడ్డి గారని కూడా తెలియజేస్తూ, దగ్గరలోనే ఏదైతే 70-80% బిల్డింగ్లు అసంపూర్తిగా ఉన్నాయో అన్ని పూర్తి చేయబోతున్నాం. ఒక పక్క హాస్టల్స్, ఒక పక్క బీసీ భవన్లు కూడా పూర్తి చేయబోతున్నాం. 26 జిల్లాల్లో కూడా బీసీ భవన్లో నిర్మాణం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, 39,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు ఒక్కటే ఆలోచనే,
ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు కావాలి, ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. అదే దిశలో కూడా మేము కూడా ప్రయాణిస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియ. హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ ఒక్కరే బాధ్యులు కారని వైసీపీ నేత మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. ఇందులో పోలీసుల వైఫల్యం లేదా అని ప్రశ్నించారు. అల్లు అర్జున్ను ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేశారని ఆరోపించారు. తొక్కిసలాట జరిగితే ఏపీలో ఒక్క చట్టం, తెలంగాణలో మరొక చట్టం అమలులో ఉందన్నారు. 2015 పుష్కరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ వస్తే 27 మంది చనిపోయారు. అప్పుడు ఆయన కనీసం పశ్చాత్తాపం ప్రకటించలేదని చెప్పారు. నిన్న జరిగిన అల్లు అర్జున్ గారి అరెస్ట్ అనేది ఉద్దేశపూర్వకంగా జరిగిన కక్ష సాధింపులాగే కనిపిస్తుంది. దీంట్లో ఏమి సందేహం లేదు. శుక్రవారం నాడు ఆయన అరెస్ట్ చేసి జైలు పంపితే కనీసం సోమవారం వరకు బెయిల్ రాకుండా 3-4 రోజులన్నా జైల్లో ఉంచాలని కుట్రే కదా దీంట్లో కనిపిస్తుంది. ఆయన ఒక థియేటర్కి సినిమాకి వెళ్ళారు. ఆ థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగితే ఒక మహిళ చాలా దురదృష్టవశాత్తు ఒక పేద దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఒక చిన్న బాబు చావుబతుల మధ్య ఉన్నాడు. దయనీయమైన సంఘటన. ఏ ఒక్కరైనా ఖండించాల్సిందే. దీంట్లో అసలు సెకండ్ థాట్ లేదు. కానీ ఆ సంఘటనకి బాధ్యుడు ఒక అల్లు అర్జున్ గారేనా? మీ ప్రభుత్వ వైఫల్యం లేదా? మీ పోలీసు వైఫల్యం లేదా? పెద్ద ఎత్తున జనం గుమికూడిన దగ్గర మీరెందుకు నియంత్రించలేకపోయారు? అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం మీద ఉన్న శ్రద్ధ మీ యంత్రాంగం వైఫల్యాన్ని ఎండగట్టే విషయంలో కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో కానీ ఎందుకు లేదని నేను అడుగుతున్నా. ఖచ్చితంగా ఇది కక్ష సాధింపుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో గత నుంచి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నినాదాలు. రైతన్నలకు బేడీలు వేసిన ప్రభుత్వ వైఖరిపైన నిరసన. మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పర్యటన. కొత్తగా 6 ఆర్టీసీ బస్సులు ప్రారంభం. తిరుపతిలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పర్యటన. చేనేత, ఆప్కో, టెక్స్టైల్స్ రంగాల అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమీక్ష. గుంటూరు మిలీనియం బ్లాకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని హామీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.